పంటల సాగులో నీటి వృధాను అరికట్టే బిందు సేద్యం వ్యవసాయానికి వరంగా మారింది. డ్రిప్తో పాటు ఇటీవల మల్చింగ్ విధానము రైతుల ఆదరణ చూరగొంటోంది. భూమిపై తేమ ఆవిరి కాకుండా నిలిపి ఉంచడంతో పాటు కలుపు రానివ్వకుండా చేసే మల్చింగ్ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. భూమిపై మొక్క చుట్టూ వేసే ఆచ్ఛాదనని మల్చింగ్ అంటారు. గతంలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన వరిగడ్డి, వరిపొట్టు, కొబ్బరాకులు, వేరుశెనగ పొట్టు వంటి వాటిని జీవ ఆచ్ఛాదనగా వేసేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ను మల్చ్గా వాడుతున్నారు. ప్లాస్టిక్ మల్చింగ్ విధానం కొంత ఖరీదుతో కూడుకున్నదైనప్పటికీ వాడకం తేలిగ్గా ఉండడంతో రైతులు ఈ విధానానికి మొగ్గుతున్నారు. ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగాలు, వాడే విధానం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు వంటి వాటిని వాడేవారు. కానీ వీటి లభ్యత రానురాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ మల్చింగ్ ప్రాముఖ్యం సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూ కప్పి ఉంచటాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. మొక్క చుట్టూ ఉండే తేమను ఆవిరి కాకుండా నివారిస్తుంది. ఫలితంగా పంట కాల పరిమితిని బట్టి 30 నుంచి 40% వరకు నీరు ఆదా అవుతుంది. దీన్ని బిందు సేద్యంతో కలిపి వాడితే అదనంగా మరో 20% నీరు ఆదా అవుతుంది. సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేస్తాం కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. భూమి చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితుల్ని కలుగచేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. ఇప్పుడు ఏ పంటలకు మల్చింగ్ ఎలా చేస్తారో చూద్దాం. కూరగాయలు, పండ్లు, పూల మొక్కల్లో మల్చింగ్ షీటును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనం పండించే పంట కాల పరిమితిని బట్టి మల్చింగ్ షీటు మందాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు 3 నుంచి 4 నెలల కాల వ్యవధితో ఉంటాయి. కాబట్టి 15 నుంచి 25 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను వాడతారు. దీన్ని 2 పంట కాలాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అదే 10 నుంచి 12 నెలల వ్యవధి కలిగిన పండ్లు, పూల మొక్కల్లో 50 నుంచి 100 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను ఉపయోగించాలి. ఇది సంవత్సరం నుంచి 2 ఏళ్ల కాలం ఉంటుంది. మల్చింగ్ వేసే సమయంలో మొక్కలకు ఇరువైపులా లేదా చుట్టూ 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చ్ షీటును కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరల్ని గాడిలోకి వెళ్లేలా చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. అయితే మల్చ్ షీటును 2 రకాలుగా వాడుకునే వీలుంది. మొదటిది విత్తడానికి ముందుగా మల్చి వేసే విధానం. ఈ విధానంలో మొక్కల మధ్య, అదేవిధంగా వరుసల మధ్య దూరాన్ని బట్టి ముందే షీట్పై రంధ్రాలు చేయాలి. ఈ షీట్లను ప్రతి వరుస మీద యాంకరింగ్ చేసి రంధ్రాల గుండా ఒక్కో విత్తనాన్ని వేసి మట్టితో కప్పాలి. రెండోది నాటిన మొక్కలకు మల్చి పరిచే విధానం. ఈ విధానంలో మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చ్ షీటును తగిన సైజులో కత్తిరించాలి. తర్వాత మల్చ్ షీటుపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివర్లను యాంకరింగ్ చేయాలి. ప్లాస్టిక్ వేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మల్చ్ షీటును పరిచే సమయంలో బలంగా లాగకూడదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చ్ షీటును వెయ్యాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది. వేడి సమయంలో వ్యాకోచం చెంది సాగిపోతుంది. కాబట్టి చల్లబాటు వేళల్లో వేయటం మంచిది. ఎక్కువ గాలి ఉన్న సమయంలోనూ మల్చ్ షీటును వేయకూడదు. పంటకాలం ముగిసిన తరువాత మల్చ్ షీటును తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7 నుంచి 25 మైక్రాన్ల మందం కలిగిన మల్చ్ షీట్లు ఒక పంట కాలానికి సరిపోతాయి. అదే 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ మల్చ్ షీటు వాడకంలో రైతులు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా షీటు మన్నిక కాలం పెరగడంతో పాటు
రైతుకు నాణ్యమైన దిగుబడులు దక్కే అవకాశం ఉంటుంది.